ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరం నాకు తెలియచేయండి. వాటన్నిటిని ప్రేయర్ బుక్లో రాసి మీకోసం నేను భారం కలిగి ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనము. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు మోషే దేవుని మాట చొప్పున సముద్రం వైపు తన చెయ్యిని చాపగానే దేవుడు కార్యము జరిగించారు. బలమైన గాలిని పంపించి సముద్రాన్ని చీల్చివేసి తన బిడ్డలు నడవడానికి ఆరిన నేలగా దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఒక సముద్రం లాంటి పరిస్థితి ఉందేమో నీ ఎదుట. దీన్ని ఎలా జయించగలను, నేను దీన్ని ఎలా దాటగలను, నా శక్తి చాలదే, నేను బలహీనుడిని బలహీనురాలని నువ్వు దుఃఖపడుతూ ఉన్నావా, బాధపడుతూ ఆలోచన చేస్తూ ఉన్నావా? నీ దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. నీ స్థితిగతులను ఎరిగిన దేవుడు, నిన్ను చూచిన నీ ప్రభువు, నీ తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మీకు తెలుసా, లక్షల మంది ప్రజలు సముద్రాన్ని చూచినప్పుడు మా పరిస్థితి అయిపోయింది, ఇంకా మా జీవితం అయిపోయింది, ఇంకంతే ఏమీ లేదు అని అనుకున్నారు. కానీ మోషే దేవుని బలమును ఎరిగిన వాడు కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇచ్చారు. ఈరోజు నువ్వు కూడా, చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు మా జీవితం అయిపోయింది, నా బిడ్డల పరిస్థితి ఇంతే, నా జీవితం ఎంత అని అనుకుంటారు. కానీ నువ్వు అలా అనుకోకూడదు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అయ్యా, ఈ సమస్య ఉంది, ఈ కష్టం ఉంది, ఈ మనిషిలా ఉన్నాడు, నా స్థితిగతిలా ఉంది, జవాబు దయచేయండి అయ్యా అని నువ్వు మోషే వలె ప్రార్థన చేస్తే ఆనాడు మోషేకు జవాబిచ్చి మోషే చెయ్యి చాపగానే గాలిని పంపించిన దేవుడు ఈరోజు నువ్వు ప్రార్థన చేసి విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉండగా దేవుడు తన సమాధానాన్ని, తన జవాబుని, తన దూతను పంపించి నీ మార్గాలన్నీ కూడా ఆయన సరళము చేసి నీకు గొప్ప విడుదల, సంతోషము ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థన చేయి, ధైర్యము కలిగి ప్రార్థన చేయి. నువ్వు ఏదడిగినా సరే నా దేవుడు నా ప్రార్థన వింటాడన్న నమ్మకంతో నువ్వు దేవుడిని అడిగి చూడు, తప్పకుండా దేవుని కార్యాలను నువ్వు చూస్తావు. ఈరోజు ఎక్కడి నుంచి, ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రియ దేవుని బిడ్డ నువ్వు వాగ్దానాన్ని వింటున్నావో, నువ్వు దేవుని యొద్ద నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివనే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక గాలిని సిద్ధపరిచాడు. నీ సమస్య అనే సముద్రాన్ని తొలగించడానికి గాలి ఆయన పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధమా? ఎలాంటి సమస్య అయినా సరే నువ్వు భయపడొద్దు. వాళ్ళ జీవితాల్లో ఇలాగే జరిగినాయి, వాళ్ళకి ఇలాంటి కష్టాలు వచ్చినాయి, నాకు అలా జరిగిపోద్దని భయపడొద్దు. నువ్వు సజీవమైన దేవుణ్ణి నమ్ముకున్నావు, గొప్ప దేవుడిని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. ఆ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు గనక విశ్వాసంతో, ధైర్యంతో నువ్వు ప్రార్థన చేయి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవుడు తన మహాకృప చేత మార్గము లేని చోట నీ కోసం, నీ కుటుంబం కోసం మార్గాలు ఏర్పాటు చేసి దేవుడు మీకు క్షేమమును, నెమ్మదిని, సమాధానాన్ని ఆయన అనుగ్రహించబోతూ ఉన్నారు. నువ్వు గొప్పగా దీవించబడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.